బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. పార్టీలో జరిగిన ఈ వ్యవహారం కేవలం అంతర్గత విషయం మాత్రమేనని స్పష్టం చేశారు. తాను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గత 20 ఏళ్లుగా మంచి స్నేహితులమని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన విషయాలను చూసి అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. పార్టీలో జరిగిన ఈ వ్యవహారం కేవలం అంతర్గత విషయం మాత్రమేనని స్పష్టం చేశారు. తాను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గత 20 ఏళ్లుగా మంచి స్నేహితులమని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన విషయాలను చూసి అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, శశిరేఖ, ప్రస్తుతం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి కుమార్లు భేటీ అయ్యారు. అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ మాత్రం చొరవతో వాళ్ళిద్దరి మధ్యలో వివాదం ముగియాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ సమన్వయంతో పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ చాలా వివాదంగా మారుతున్నాయి. ఏది అన్నా గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయొద్దు, ఎంటర్టైన్ చేయొద్దు అన్నట్టుగా చర్చలు నడుస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాము ప్రెస్ మీట్ లో ఆయన అన్న మాటలు వ్యక్తిగతంగా అన్నారు. అడ్లూరిని అని చెప్పేసి పొన్నం అన్నారు అని చెప్పేసి ఇప్పటికే వివాదం చెలరేగుతోంది. అయితే ఆయన చెప్తున్న విషయాలు ఏంటి అంటే, మంత్రి పొన్నం చెప్తున్న ఏంటి అంటే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాకు సోదరుడు వంటి వారు. కాంగ్రెస్ పార్టీలో నాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే అని చెప్పేసి చెప్పడం, అలాగే మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం పరస్పర గౌరవం ఎప్పుడు అలాగే కొనసాగుతుంది. కానీ ఎవరు విడదీయరానిది మా స్నేహబంధం. ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు నేను చెయ్యలేదు. అంటే కావాలని దీన్ని వక్రీకరిస్తుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా వాళ్ళ కోసమే పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా మంత్రులందరూ సమన్వయంతో పనిచేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మనకు చూస్తూనే ఉన్నాము. ఒక పక్క ఆల్రెడీ ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి. వాటిలో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఒక పక్క స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. వాటిని కూడా మనము దృష్టిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. పైగా ఇప్పుడు ఇటు మీనాక్షి నటరాజన్ అలాగే ఇటు పిసిసి చీఫ్ అందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటికైతే అందరూ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నట్టయితే తెలుస్తోంది. అయితే మరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా మనసు నొచ్చుకొని ఉంటే, నేను చింతిస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అంటే సామాజిక న్యాయ సాధనలో ప్రజల అభ్యున్నతికై మేము ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నట్టు తెలుస్తోంది. నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు అని చెప్తున్నారు. అయితే ఇటుపక్క అడ్లూరి లక్ష్మణ్ కూడా నిన్న చెప్తున్నది ఏంటంటే, మా ఇంట్లో సమస్య ఇది, మా ఇద్దరి మధ్య ఏమున్నా మేమే సాల్వ్ చేసుకుంటాము, దీన్ని ఇష్యూ చెయ్యొద్దు అన్నట్టుగా కూడా మాట్లాడిన సందర్భం మనకు కనిపించింది. మరి చూడాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ మరి ఇప్పుడు బయటకి ఎలా వస్తుంది, ఎలా పోర్ట్రే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే నేను నా సిబ్బందిని అన్నాను, ఎందుకంటే నేను వేరే ఎల్ఎల్సి ఉంది, దానికోసం నేను నా సిబ్బందిని అన్నాను, కానీ నేను లక్ష్మణ్ని అనలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం. ఈయన అడ్లూరి లక్ష్మణ్ కూడా మా ఇంటి సమస్య ఇది, మేము తేల్చుకుంటాం అని చెప్పేసి అన్నారు. కానీ బయట కార్యకర్తలు మాత్రం అడ్లూరి అభిమానులు కావచ్చు, ఇటు పొన్నం అభిమానుల మధ్యలో ఒక చిచ్చైతే రేగింది. ఆల్రెడీ మనం చూస్తున్నాము జిల్లాల్లో ఆల్రెడీ దిష్టి బొమ్మలు కాల్చడం, అలాగే క్షమాపణలు చెప్పాలి, ఒక దళిత మంత్రిని ఇలా అనడం సరైన పద్ధతి కాదు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. సో వీటన్నింటినీ అంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత, ఈ బ్రేక్ఫాస్ట్ సమావేశం ముగిసిన తర్వాత మరి ఎలా బయటికి పోర్ట్రే అవుతుంది, ఎలా తీసుకుంటారనేది చూడాలి. శశిరేఖ. అప్డేట్స్ హారిక.
అధ్యక్షుడి ఆదేశం మేరకు వారి దగ్గర రావడం జరిగింది. ఇది మా పార్టీకి సంబంధించిన అంశం. దీనిలో నేను వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు నా సోదరు రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. కానీ సోషల్ మీడియాలో వక్రీపడ్డ తర్వాత అతను బాధపడి తను స్పందించాడు. దానికి కూడా పెద్ద సీరియస్గా అంశం లేదు. అతను బాధపడితే నేను చింతిస్తాను, విచారం వ్యక్తం చేస్తున్నాను. దానికి దీంట్లో మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగినటువంటి అంశంకు దీనికి సంబంధించిన పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. నేను ఆయనను అననే లేదు. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన కొంత అపోహ చెందుండొచ్చు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి బాధ కలుగుతుంది. దాన్ని విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నా చెప్తున్నారు.